తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైందా? సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేకపోతే పార్టీ పదవులు కోల్పోవలసి వస్తుందా? ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఇచ్చిన పరీక్షా పత్రాన్ని చూసి హస్తం నేతలు హడలిపోతున్నారా? నేతల సోషల్ మీడియా పనితీరుపై ప్రత్యేకంగా ఫీడ్బ్యాక్ ఎందుకు తీసుకుంటున్నారు? అసలు పార్టీ హైకమాండ్ లక్ష్యం ఏంటి? ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తీసుకున్న తాజా నిర్ణయం కాంగ్రెస్ నేతల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల తెలంగాణ పర్యటనకు వచ్చిన ఆమె మంత్రులు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులతో పాటు పార్టీ ముఖ్య నాయకులకు 10 ప్రశ్నలతో కూడిన ప్రశ్నాపత్రం ఇచ్చి సమాధానాలు కోరినట్లు సమాచారం. ఈ ప్రశ్నల్లో ప్రధానంగా సోషల్ మీడియా కార్యకలాపాలపైనే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. నాయకులకు ఎన్ని సోషల్ మీడియా అకౌంట్లు ఉన్నాయి, ఎంతమంది ఫాలోవర్లు ఉన్నారు, ఏఐసిసి నాయకులను ఎవరెవరిని ఫాలో అవుతున్నారు, హైకమాండ్ పోస్టులను ఎంతవరకు షేర్ లేదా ఫార్వర్డ్ చేస్తున్నారు వంటి ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. అంతేకాదు పార్టీ వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు, వివిధ విభాగాల చైర్మన్ల నుంచి కూడా మరోసారి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నివేదికల్లో కూడా సోషల్ మీడియా పనితీరుకే అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు సమాచారం. గతంలో సేకరించిన వివరాల ప్రకారం పార్టీలో 50% మందికి పైగా నాయకులకు సోషల్ మీడియాపై సరైన అవగాహన లేదు అని తేలినట్లు చెబుతున్నారు. చాలా మంది వాట్సాప్ కు మాత్రమే పరిమితమై ఇతర సోషల్ మీడియా వేదికల్లో యాక్టివ్ గా లేరు అని, ఏఐసిసి నాయకుల పోస్టులను కూడా ఫాలో కావడం లేదు అని గుర్తించినట్లు సమాచారం. ఈ ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత సోషల్ మీడియాపై ప్రత్యేక సమావేశం నిర్వహించేందుకు మీనాక్షి నటరాజన్ సిద్ధమవుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే పార్టీ అంతర్గత సమావేశాల్లో సోషల్ మీడియాలో చురుకుగా లేని నాయకులకు భవిష్యత్తులో పదవులు దక్కడం కష్టమనే సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం పదవుల్లో ఉన్న నాయకులు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలి అని, లేకపోతే బాధ్యతలు కొనసాగించడం కష్టమవుతుందని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. జంజీ రాజకీయాలు, డిజిటల్ ప్రచారం కీలకంగా మారిన ఈ కాలంలో పాత విధానాలతో ముందుకెళితే పార్టీకి నష్టం జరుగుతోందనే అభిప్రాయాన్ని ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇప్పటికే ముఖ్య నాయకుల సోషల్ మీడియా పనితీరుపై పార్టీ ప్రత్యేకంగా నిఘా పెట్టి ఎప్పటికప్పుడు నివేదికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. త్వరలో ఆ నివేదికలను పార్టీ అంతర్గత సమావేశంలో చర్చించే అవకాశం ఉంది అని సమాచారం. అంతేకాకుండా ప్రతి 6 నెలలకు ఒకసారి ఇలాంటి సమీక్ష లేదా పరీక్ష నిర్వహించాలని కూడా నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో కాంగ్రెస్ నాయకుల్లో కొత్త టెన్షన్ మొదలైందని, ఇకపై పార్టీ కార్యక్రమాలతో పాటు సోషల్ మీడియా పైన ప్రత్యేక దృష్టి పెట్టాలి అని నాయకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.